నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ దళిత సంక్షేమ పథకాలపై దళిత ప్రజాప్రతినిధుల సమీక్ష. దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి. 31న లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు వెల్లడించిన ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్. హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు, బీసీ సంఘాల నేతలు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. హామీ ఇచ్చిన ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నరేందర్, మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్. సోమాజిగూడలోని దిల్కుష్ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన తెలంగాణ ఎస్సీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరిగింది. దళిత నియోజకవర్గాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కులగణన, మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ తదితర అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలను ప్రారంభించడం ద్వారా ఎస్సీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ పక్షాన ఆధ్వర్యంలో ఎస్సీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎస్సీ ఎంపీలు కూడా ప్రత్యేక సమావేశం కావడం జరిగింది. ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద, ఎస్సీలకు ఉన్నటువంటి సమస్యలు, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎంపీల కన్వీనర్ గారు మల్లు రవి గారు మీడియాకు సమస్యలన్నీ చర్చించినట్టు కూడా వాళ్ళకి తెలియజేస్తారని. 13 మంది ఇద్దరు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఇక్కడ కూర్చొని ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మేమందరం అభినందించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టారు. ఈ హాస్టల్కి 25 ఎకరాలు 1300 కోట్ల రూపాయలు. ఒక్కొక్క హాస్టల్లో 2,600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికల్ సెక్షన్ చిల్డ్రన్ని 5వ తరగతి నుంచి 12వ తరగతి ఎస్సీ పార్లమెంట్ కమిటీ మెంబర్ కాబట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాలను తిరిగాను. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వ మొత్తానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలందరికీ బ్యాంకు నుంచి అప్పులు ఇప్పించింది ముఖ్యంగా ఎస్సీలకి 20 సూత్రాలు పథకం తీసుకుని వచ్చి మన ఎస్సీలందరూ మానసికందరినీ బయటకు తీసుకొచ్చేటట్టు చేసింది. అందువల్ల సామాజిక పునర్నిర్మాణం ఇందిరాగాంధీతో. హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను
జూలై 31వ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ ఉత్సవాలన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామని ఆయన తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జూలై 20, 21, 22 తేదీలలో 3 రోజుల పాటు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. నిర్ణయించున్నారు. అయితే మిగతా కొన్ని వివాదాలు ఉండడంతో వాటిని పరిష్కరించే దిశగా అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అవి తుదకు కోర్టు వరకు దారితీసినాయి. కోర్టులో నాకు 17/5/2027 వరకు కొనసాగే హక్కు ఉందని జడ్జి గారు తీర్మానించి అలాగే నాకు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 20 వరకు ఉంటాయి. దాని తర్వాత దాన్ని పొడిగించబడుతుంది. అలాగే ఆర్డర్ అందిన తర్వాత కూడా మన సభ్యుడు ఎవరైతే ఉన్నారో కోర్టు ధిక్కరణకు పాల్పడడం జరిగింది. దాన్ని కూడా అక్కడ పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా దాంట్లో కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు సమావేశ ఉద్దేశం ఏమనగా నా యొక్క పూర్తి స్థాయి కమిటీని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. కన్వీనర్గా ఎల్ రవికుమార్ కుర్మా గారిని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. వినోద్ కుమార్, బి అమర్నాథ్ యాదవ్ గారిని, అలాగే కోశాధికారులు ఏ చంద్రకుమార్, సిహెచ్ కొండల్ ముదిరాజ్ గారిని, సాంస్కృతిక కార్యదర్శులుగా ఎస్ శేషనారాయణ గారిని, అలాగే మాదాసు రామాంజనేయులు గారిని, ప్రచార కార్యదర్శులుగా శ్రీ రాకేష్ యాదవ్, కె మహేష్ గారిని, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కొప్పుల అరవింద్ కుమార్, సి కార్తిక్ యాదవ్, దుర్గి సతీష్, ఎం కిరణ్, ఏ మల్లికార్జున్, సి పవన్ యాదవ్, ఏ శ్రీనివాస్ గుప్తా వీళ్ళందరినీ కమిటీగా నిర్ణయించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి నుంచి ఇక సమయం చాలా తక్కువగా ఉంది. ఆలయ సేవలో నిమగ్నమై ఉండాల్సిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాను. అలాగే వచ్చే ఆషాఢ మాస 118వ వార్షిక బ్రహ్మోత్సవాల్ని ఇంతకు మునిపే లేని విధంగా అత్యంత ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ కలెక్టరేట్ ను విద్యార్థులు బీసీ సంఘాల నేతలు ముట్టడించారు. బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, సంఘం నేతలు వందలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, 1,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అఫీల్ కు వెళ్లాలని, జీవో నెంబర్ 9ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇంటర్మీడియట్ స్థాయి కోర్సులు చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల రియంబర్స్ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏదో కోటి పోయినాక 200 ఇచ్చాడు. దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల బకాయిలు ఉంటే డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అందుకే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. అదేవిధంగా పాత విధానం ప్రకారమే ఫీజుల బకాయిలు చెల్లించాలి. రెండవది జీవో నెంబర్ 9లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. అంటే విద్యార్థుల ఫీజులు కట్టకపోతే జైల్లో పెడతారట. విద్యార్థులను జైల్లో పెట్టడానికే జీవన రికవరీ యాక్ట్ పెడతారా? ఇదేమన్నా విద్యార్థులు దొంగల లంగల, బ్యాంకులు ముంచిరా, దేశాన్ని రూట్ చేసిరా, భూములు కబ్జా పెట్టిరా, ఎందుకు వీళ్ళని జైల్లో పెడతారు? కాబట్టి ఆ రెవెన్యూ రికవరీ యాక్టును జీవో ఉన్నటువంటి 9ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం. అరే ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఈ స్కీమ్ను చూసి పక్క రాష్ట్రమైన కర్ణాటక, అటుపక్క ఒరిస్సా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ రెవెన్యూ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. 5 రోజులుగా ధర్నా చేపట్టిన బహదూర్గూడ రైతులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ అన్నారు. దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు సూచించారు. బహదూర్గూడ భూముల విషయంలో ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకుంటారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ఇదే మా గ్రామంలో వేసుకుంటే దాదాపు 100 పైన 120, 130 ఇందిరామీన్లు వచ్చినాయి. మొన్న కేటీఆర్ గారు వచ్చి చెప్తారు, ఏంటన్నా మీరు ఒక ఇటుక పెట్టినట్టు కూర్చున్నా నేను రాజీనామా చేస్తాను. అక్కడక్కడ గ్రామాలలో మీ పార్టీకి సంబంధించి సర్పంచులు గెలిచారు. ఆ సర్పంచ్లో ఇందిరామీన్లు ఓపెన్ చేస్తారు. అది తెలుసుకో కేటీఆర్. ఫస్ట్ ఎక్కడ ఇటుక పెట్టలే, కాన్సెన్సీకి 300 ఇందిరామీన్లు ఫస్ట్ విడతలు ఇచ్చినాం, సెకండ్ విడతలు ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నాం. కాన్సెన్సీకి ఒకటి 20 ఎకరాల దాదాపు స్కూల్లో సన్నబియ్యం ఇస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా కేసీఆర్ 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తాను 10 ఏళ్ళల్లో అక్కడొకటి ఇక్కడ ఇస్తే మిత్తికి సరిపోలే రైతులు అన్నమో రాంచందని ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు తుక్కుడల మీటింగ్ పెట్టి 6 గ్యారంటీల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాని ఎక్కిన నెల 2 నెలల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి మీ మీడియా ద్వారా నేను ఈ బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ మన టీఆర్ఎస్గా బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ నాయకులను కొడుతున్నా. ఇవాళ 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాం. పండించిన ప్రతి సంచికి 500 బోనస్ ఇస్తున్నాం. రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొని పోతుంటే ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలు ఏదో తెలంగాణలో ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి మీ కళ్ళు ఒరుస్తలేవు. మీరు అధికార దుర్వినియోగంలో దాదాపు 1000 కోట్లు ఒక్కొక్క మీ ఎమ్మెల్యే సంపాదించి ఇవాళ అధికారం లేకపోవడం లెక్కల మీ కడుపు మంతుంది. మీ కళ్ళు ఒరవక ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓరోజాలం గుణంతో గవర్నమెంట్ బదలాం చేసే దిశ పోతే ఇలా పబ్లిక్ తెలుసు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్లు మా ఇంట్లోకి వచ్చింది, లేనోళ్ళకు ఇందిరా మిల్లు వచ్చింది, మేము రెగ్యులర్గా బస్ ఎక్కి పోతున్నాం, ఆర్టీసీ బస్ ఫ్రీ వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, మా పిల్లలకు సన్నబియ్యం వస్తున్నాయి, మాకు సన్నబియ్యం వస్తున్నాయి, ఇంటిగ్రేటివ్ స్కూల్ వస్తున్నాయి, 500 రూపాయలు పండించిన సంచికి బోనస్ ఇస్తాను ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు, 12,000 రైతు భరోసా ఇచ్చిండు. ఇచ్చిన మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఇంకొకటి 2 పథకాలు ఉన్నాయి కూడా ఇస్తాం. మీరు 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 పథకాలు మా చెల్లెమ్మలకు కానీ మా అక్కలకు కానీ మేము ఇచ్చిన ప్రతి మా ప్రజాప్రభుత్వాల మీలాగే రోజు సోషల్ మీడియాలో ఈ ఫేక్ మీడియాలు పెట్టి మేము మీలాగే దుష్ప్రచారాలు లేవు. మేము ప్రజలకు ఇచ్చిన మాట. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో స్థానికులు ప్రజలు బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. మహిళలు కొత్త కుండలో బియ్యం, పాలు, బెల్లంతో అన్నం వండి పసుపు, కుంకుమ, వేపాకులతో బోనం కుండను అలంకరించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లారు. పోతురాజు నృత్యం,
రంగురంగుల ఊరేగింపులు, జానపద కళారూపాలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు, పార్టీ నాయకత్వం అందిస్తున్న ప్రోత్సాహమే నాకు మరింత సేవ చేయడానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు. నా జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు అందచేయడం సంతోషంగా ఉందని అన్నారు. Right. Happy birthday, Narendra Reddy. నీ ముఖం కనిపిస్తుంది ముంగట రైట్ ఫోటో క్రీమ్ పెట్టకండి. 132 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోదరుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి 132 డివిజన్ నుంచి ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వీరారెడ్డి నరేందర్ రెడ్డి గారి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరి ఆశీర్వాదంతో మరి వీరారెడ్డి నరేందర్ రెడ్డి గారు మరి భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాలకు భగవంతుడు తోడ్పాటు కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వీరారెడ్డి నరేందర్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా 132 డివిజన్లో సామాజిక సేవ మరి ఇటు రాజకీయ పరంగా కూడా ఆయన శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు. అటువంటి మంచి మనిషికి భగవంతుడు తోడు ఉండాలి. అదేవిధంగా ఆయన రాజకీయంగా మరి ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మరింత ఎదిగి మరి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన రాజకీయ నాయకుడిగా అయితే ఇప్పుడు ఏ పదవి లేకున్నా కూడా ప్రజలకు
సేవ చేస్తూ మరి ఎన్నో రకాలుగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి సమస్యను పరిష్కరించే విధంగా ఆయన శక్తికి మించి మరి ఈరోజు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి మంచి మనిషికి భగవంతుడి ఆశీస్సులు, ఉద్బుల్లాపూర్ ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము సందర్భంగా. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ప్రభుత్వ దళిత సంక్షేమ పథకాలపై దళిత ప్రజాప్రతినిధుల సమీక్ష. దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి. 31న లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు వెల్లడించిన ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్. హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు, బీసీ సంఘాల నేతలు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. హామీ ఇచ్చిన ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నరేందర్, మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.